డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రేట్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి సబినేమి నాగతులసి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఎంతో అద్భుతంగా ఈవిడ శాకాహార ర్యాలీల్లో నిర్వహిస్తున్నారు. శాకాహార సద్భావన యాత్రలో భాగంగా ఈరోజు మరి మధురానగర్ చుట్టుపక్కలంతా శాకాహార ర్యాలీ చేసి చక్కగా పిరమిడ్ మాస్టర్ ఇంట్లో ధ్యానానికి కూర్చున్నాం. ఎంతో అద్భుతంగా జరిగింది ర్యాలీ. మరి చక్కగా ధ్యానం చేస్తూ తమ ధ్యానశక్తిని అంతా కూడాను లోక కళ్యాణం కోసం, మరి మూగ ప్రాణుల స్వేచ్ఛ స్వాతంత్రం కోసం మనం ఖర్చు పెడుతున్నాం. ఆ భూమాతకి ఎంతో మనం నష్టాన్ని కలగజేస్తున్న ఆ యొక్క అజ్ఞానంతో కూడిన చర్యని రూపుమాపడం కోసం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు శాకాహార ర్యాలీగా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. ధ్యానశక్తి, కరపత్రాలు పంచడం, మైక్ అనౌన్స్మెంట్, ఇంకా ఎన్నో రకాలుగా మనం ప్రజల్లో అవేర్నెస్ తీసుకొస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆ పత్రిజీ కళలు మనం అతి కొద్ది రోజుల్లోనే నెరవేరుస్తాం. స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో 108 రోజుల విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో 108 రోజుల అహింస, మహాకరుణ, మహాయజ్ఞం, మహాశాకాహార ర్యాలీ జరుగుతుంది. ఈ రోజు 23వ రోజు గవర్నమెంట్ ప్రెస్ దగ్గర నుండి బయలుదేరి మధురానగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. మిత్రులారా, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏ జంతువు కూడా ఆహారం కోసం, ఆ వ్యాపారం కోసం చంపబడకూడదు, తినబడకూడదని ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా. అలాగే ఈరోజు 23వ రోజు బయలుదేరుతుంది ర్యాలీ. ఈ ర్యాలీలో పిరమిడ్ మాస్టర్లు అందరూ, ఈ అహింసావాదులు, జంతు ప్రేమికులు అందరూకి ఆహ్వానమే మిత్రులారా. జై శాకాహార ర్యాలీకి, జై శాకాహార ర్యాలీకి. కారుకుంటూ నిస్సహాయ స్థితిలో, దీన స్థితిలో ఆ మూగ జీవులు చంపబడుతూ ఉంటాయి. మరి ఒకంత మానవత్వం ఉన్న మనిషి మానవత్వాన్ని మర్చిపోయాడు. అందులో భాగంగా ఈరోజు 23వ రోజు శాకాహార ర్యాలీకి సరే బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, శాకాహారం శరణం గచ్ఛామి, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మనలాగే ఈ సృష్టిలో భాగమే, అది కూడా మనలాగే ఈ సృష్టిలో భాగమే. జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము, జీవహింస పాపము, జీవహింస నేరము. ఈరోజు 108 రోజుల మహాకరుణ సత్కారం శాకాహార ర్యాలీకి
గాని క్షేమ ప్రాణాన్ని గాని తిరిగి తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి. దయాస్వరూపులైన మానవులారా అంటున్నాయి నోరు మూగజీవులు. ఇకనైనా మేల్కొందాం మిత్రులారా. మేల్కొని చక్కని శాకాహారం మాత్రమే ఆహారంగా తీసుకుందాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. మన మంచి ఆహారం ఈరోజు మధురా నగర్ కట్ట పక్కన శాకాహార ర్యాలీ చేస్తూ వెళ్తున్నారు మిత్రులారా. చూస్తున్నారా? ఇన్ని సంవత్సరాలైనా ఇంకా ఎంతో మాస్గా అసలు ఎంతో అజ్ఞానంతో ఉంటున్నారు. దాదాపు 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నా ఏ ఆహారం తీసుకోవాలో ఇంతవరకు మరి తెలియట్లేదు. జనాల్లో అవేర్నెస్ లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇతర విషయాల పట్ల అయితే చక్కగా అవేర్నెస్గా ఉంటున్నారు. ప్రతి ఒక్కరింట్లో మరి ఫోన్స్ వచ్చినాయి, ప్రతి ఒక్కరింట్లో టీవీ ఉంది. మరి ఇంతగా మరి అభివృద్ధి చెందుతున్న తోటి మానవుడు తోటి జీవుల్ని చంపి తినడం అనేది పాపమని ఇంతవరకు మరి మనుషులు తెలుసుకోకపోవడం ఆలోచించవలసిన విషయం. ఈరోజు శాకాహార సద్భావన యాత్ర గవర్నమెంట్ ప్రెస్ 3వ నెంబర్ బస్ స్టాప్ నుంచి ప్రారంభమైంది మిత్రులారా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీమతి సబ్బినేని నాగతులసి గారి గురించి తెలుసుకుంటున్నాం. ఈవిడ గతంలో ఎన్నో శాకాహార ర్యాలీలు నిర్వహించింది. విజయవాడ సిటీలో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, అదేవిధంగా 2 సార్లు 108 రోజుల శాకాహార ర్యాలీ 108 రోజుల పాటు ఈ విధంగా 2 సార్లు మరి నిర్వహించింది మిత్రులారా. ఇది 3వసారి 108 రోజుల శాకాహార సద్భావన యాత్ర అనేది 3వసారి నిర్వహించడం జరుగుతుంది. ఈవిడ మరి జగద్గురువు శ్రీ పత్రిజీ కళ శాకాహార జగత్తు. మరి ఆయన యొక్క ఆ కళను ఈవిడ సహకారం చేయడం కోసం ఎంతో కృషి చేస్తుంది. మనం అందరము ధన రూపంలో సహాయ సహకారాలు అందిద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.